ఫస్ట్ వాళ్ళంతా వీళ్ళందరూ ఎట్లా వచ్చారు? పవన్ కళ్యాణ్ తో ఇంతమంది వస్తారా? ఎలక్షన్ స్టాఫ్ మీకు ఉండాలి కదా, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ దాకా అడగండి. నడవండి. వైర్లు తీసుకోండి. లిటిల్ స్టార్ లో ఉన్నటువంటి గాయత్రి వినియోగించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మన జీవితాలు నిర్దేశించారు. జనంగా వచ్చి నుంచొని దూరం వచ్చి బూత్ వెతుక్కొని రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది చాలామందికి. వాళ్ళకి ఇష్టమైన పని కోసం, వాళ్ళ ఇష్టమైన సినిమా కోసం ఎంతసేపు క్యూలో నుంచి ఉంటారు. ఒక 2.5 గంటల సినిమా కోసం ఎంతోమంది యువత వెళ్తారు. ఓపికగా దెబ్బలు తిని మరీ సినిమాలు చూస్తారు. అలాంటిది 5 సంవత్సరాలకు వచ్చి ఒక ఎన్నికలు, వాళ్ళ జీవితాలను భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికల్ని కొంచెం ఓపికగా ఓటు వేయాల్సిందిగా, వాళ్ళు ఏ పార్టీకి వేసినా దేనికి వేసినా సరే ఓటు వేయాల్సిందిగా. ఓట్ల పండుగకు సంబంధించి యువత ఎక్కువ మంది ఉన్నారు. యువతకి ఏమని పిలిపిస్తారు? ఇది 5 సంవత్సరాలకు వస్తున్నటువంటి ఒకసారి వచ్చే ఓట్ల పండుగకి యువతకి ఏమని పిలిపిస్తారు? ఇది పండగ కిందంటే, పండగ అంటే ఒక సంబరాలతో కూడుకుంది, చాలా బాధ్యతతో కూడుకుంది. ఎందుకంటే ఒక దేశ పౌరుడు ఖచ్చితంగా మన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే మన భవిష్యత్తులో ఎవరు వేరే వాళ్ళు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ.